సమూయేలు అనే వ్యక్తి ఒక ప్రవక్త, ఒక సేవకుడు. అయితే ఎప్పుడైతే వారి మీదకి శత్రువులు వచ్చినారో, ఫిలిస్తీన్లు వచ్చినారో, వారికి భయపడి సేవకుని దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా వాళ్ళు మా మీదకి వచ్చారు, అయితే మీరు మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు, మీరు ప్రార్థన చేయండి, మాకు జయం కావాలని ప్రార్థించండి అని వాళ్ళంతా కూడా సేవకునితో చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట అంతా విన్నాడు ఆయన. ఒక మాట ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు, మీ అందరి కొరకు మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును. ఇలాంటి యథార్థత సేవకులందరికీ ఉంటే ఎంత బాగుండును, అవునా కాదా? ప్రతి సంఘం కూడా చాలా క్షేమంగా ఉంటారు, అవునా కాదా? అవునా? బాగా ప్రార్థన చేయాలిగా, చేయాలన్నా వద్దా? చేయాలండి. ప్రతి సేవకుడు కూడా ఈ వాక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘ కాపరి చర్చిలో వచ్చిన వాళ్ళందరి పేర్లు పెట్టి ఎంతమంది వస్తున్నారు, అంతమంది పేర్లు నోటెడ్ అయిపోతే ఎంత మంచిది. అయితే ఒక కండిషన్ పెట్టాడండి సమూయేలు ప్రవక్త, ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, మీరు కానుకలు ఇస్తేనే నేను ప్రార్థన చేస్తా అని అనలే. ఏమంటున్నాడంటే, చక్కని మార్గమును మీకు బోధింతును. డబ్బులేం అడగదా, నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. చూస్తున్నారా, కండిషన్ అది. నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. ఏమంటున్నాడు? కండిషన్ ఏం పెట్టాడు? నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. స్తోత్రం చెప్పరు మరి. అయ్యా ప్రార్థన చేయండి అయ్యగారని వచ్చారు సేవకుని దగ్గర. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఫిలిష్తీయులు అనబడిన శత్రువులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించి ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఉరుములు ఉరిమించాడు. ఎవరి మీద? శత్రువుల మీద. ఉరుములు ఉరిమిస్తే వీళ్ళు యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. స్తోత్రం చెప్పరు మరి. మరి ఒక విధంగా శత్రువులతో యుద్ధం చేసింది ఎవరు? దేవుడు కాదా? దేవుడు నిలబడలేదా? వాళ్ళు కూడా ప్రార్థన చేశారండు. అయ్యగారు ఒకడే ప్రార్థన చేశారు అంటారేమో. 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి మీరు. వాళ్ళ మనసంతా మార్చుకున్నారు, వాళ్ళ జీవితం మార్చుకున్నారు. వాళ్ళు దేవుని వైపు చూశారు, దేవుని మందిరానికి వచ్చారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మీకోసం ప్రార్థన చేసేవాడు ఉంటే సరిపోదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పు మరి. ఇంతకుముందు వీళ్ళని తరిమారు ప్రార్థన చేయకముందు. అదంతా గుర్తు పెట్టుకుని వీళ్ళేం చేసేది చెప్పినా తరిమి కొడుతూ ఉన్నారు. మొన్న దేవుడు మాకు సాయం చేయనప్పుడు తరిమిదారు కదరా. ఏమన్నారు? మేము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయనప్పుడు మీరు ఎట్లా కొట్టారా మమ్మల్ని? తరిమి కొట్టారు కదరా అని చెప్పి మొన్నటి గుర్తు పెట్టుకుని ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? అదంతా గుర్తు చేసుకొని తరిమి కొట్టుకుంటూ పోతున్నారు. స్తోత్రాలు చెప్పరు మరి. సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ప్రార్థన చేస్తే జరుగుతుంది. వాళ్ళెవరో నీ దగ్గర నుంచి పట్టుకుపోయిన డబ్బా తిరిగి వస్తుంది. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. ప్రార్థన చేస్తే తాకట్లో ఉన్న ఇల్లు విడిపించబడుతుంది. మరియు ఇశ్రాయేలులకును అమ్మోరీయులకును సమాధానము కలిగెను. ఏం కలిగింది? సమాధానం కలిగింది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆ మాట ఉందా లేదా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాయి? భయభక్తులు ఉన్నోళ్ళని రక్షిస్తా. అవునా కాదా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే 24 గంటలు దేవుడు
నీకు తోడుగుంటే నువ్వు తొట్టులు పోయే సమయంలోన నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పు. మరి 12వ వాక్యం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకు సేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. ఎబినేజరు అను పేరు పెట్టెను. సమూయేలు ఉన్నంత కాలం కూడా శత్రువుల మీదకి రాలే, భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటి? 2 విషయాలు చెప్పారు. ఆయన నిర్ణయం అది, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన అవుతానని ఒక మాట అన్నాడు. తర్వాత ఏమన్నాడు? శ్రేష్టమైన చక్కటి మార్గం మీకు బోధిస్తాను, మీరు వినాలి. ప్రార్థన చేసుకుందాం. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకోవడం ప్రారంభించు. మహాపరిశుద్ధుడా, నీ దాసుని ప్రభువా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నారు. ప్రతి బాధను తొలగించు నాయన, ప్రతి బాధను తొలగించు దేవా. హృదయంలో ఉన్న బరువు తొలగించు. నెమ్మది ప్రశాంతత బిడ్డలకు దయచేయండి. మీ యొక్క కృప, మీ దయ వారి మీద ఉంచండి. మీ చిత్త ప్రకారం నడిపించండి, మీ ఆలోచన ప్రకారం నడిపించండి. మీరు గదయ్యా మాకు జయం కలుగజేసేది, మీరే గదయ్యా మాకు జయం కలుగజేసేది. అయ్యా మీరు మాకుంటే చాలు నాయన, మీరు మాకుంటే చాలు దేవా. మీరే మాకుండాలి, మీరే మాకు జయం కలుగజేసేవారు. అయ్యా మీరు లేకపోతే ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. అయ్యా మీరు మాతో ఉండండి, అయ్యా మాతో ఉండండి. అయ్యా మీ కృప చూపించండి. అయ్యా ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మీకు చెప్పుకుంటూ సహాయం చేయండి. మీ మాట ప్రకారము, మీ వాక్యాల ప్రకారం జీవించే స్థితి మాకందరికీ దయచేయండి దేవా, మాకందరికీ దయచేయండి. మీరే కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.